ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ రామకృష్ణారెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. ఓ ఇంటి వివాదంలో బాధితులని పిలిచి సీఐ రామకృష్ణారెడ్డి చితకబాదినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తాజాగా సీఐ వేధింపులతో మిట్టమడి 9వ వీధికి చెందిన ప్రమీలాదేవి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇంటి వివాదంలో దూరిన ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ రామకృష్ణారెడ్డి ఇంటిపై దాడి చేశారని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీటెక్ రవి అనుచరులు అంటూ తమను బెదిరించారని న్యాయం చేయాలంటూ బాధితులు వేడుకుంటున్నారు. జరగడానికి ఈ అన్యాయం జరగడానికి మాకు కేవలం సిఐ రామకృష్ణారెడ్డి, జాకీరు, ఇదయతుల్లా, ఈ అమరావతి వేణుగోపాలు మా ఇంటి మీద ముగ్గురు భాగాలు ఉన్నారు. సుబ్బారెడ్డి, శేఖర్ రెడ్డి నేతలు ఉన్నారు. వాళ్ళిద్దరు డబ్బులు తీసుకొని అసలే వెళ్ళిపోయినారు. అమరావతి వేణుగోపాల్ ఒక్కడు మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టి మా సంసారాన్ని, మా జీవితాలను నాశనం చేసినాడు సార్. దీనికి తోడు ఇప్పుడు సిఐ ఎంటోన్ సిఐ వచ్చి ఇట్లా చేసినాడు. ఆ రోజు కూడా పిలిపించే సెప్టెంబర్ 17వ తేదీ చెంపకే వేసి కొట్టి ఈడ్చి కొట్టినాడు. కాకినాడ ఎంపీ ఫోన్ చేయడం వల్ల ఆయన సర్దుమణికి సర్దుకున్నాడు. లేకుంటే మమ్మల్ని చాలా ఇది చేయాలని ఉన్నాడు. ఇది సార్, మమ్మల్ని దయచేసి సిఐ గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా ఇల్లు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధీర్, చెప్పండి, ఈ వివాదానికి గల అప్డేట్స్ మీ దగ్గర ఏమున్నాయి? థ్యాంక్ యూ. ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి మిట్టమడి 9వ వీధికి చెందినటువంటి ప్రమీలాదేవి అనే మహిళ అయితే కనుక ఇవాళ వ్యాసములు తాగి ఆత్మహత్యానికి పాల్పడిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి ఒక ఇంటి వివాదంలో అయితే కనుక పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వన్ టౌన్ సి రామకృష్ణ కూడా పంచాయతీ చేసేందుకు అక్కడికి వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే ఇంటి స్థలానికి సంబంధించిన బాధ్యులు ఎవరున్నారో వాళ్ళు ఫిర్యాదు చేస్తే వాళ్లకు సపోర్ట్ గా ఉండాల్సినటువంటి సిఐ ఏదైతే పూర్తి స్థాయిలో ఆపోజిట్ గా వచ్చినటువంటి వ్యక్తులకు పూర్తిస్థాయిలో ఆయన వత్తాసు పలకడం రావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఆ మహిళ పూర్తిస్థాయిలో ఏదైతే ఇంటి విషయానికి సంబంధించిన దాంట్లో పూర్తి స్థాయిలో మనస్తాపం చెంది ఆమె అయితే కనుక వ్యాసములు తాగి ఆత్మహత్యానికి పాల్పడని చెప్పుకోవచ్చు. అయితే తమ ఇంటిపై కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే ఆ సింహాద్రిపురానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా బీటెక్ రవి అనుచరులు అంటూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ ఇంటికి పోయి ఇంటిలో ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం చేయడం జరిగింది. అలాగే పూర్తి స్థాయిలో కూడా చూసుకున్న సిఐ అయితే కనుక వాళ్ళకి సహకరించారని చెప్పి బాధితులు ఆవేదన చేస్తున్నారు. అయితే తక్షణమే ఖచ్చితంగా ఎవరైతే ఆ ఇద్దరు వ్యక్తులు ఉన్నారో అలాగే సిఐ పైన కూడా పూర్తి స్థాయిలో ఆ కేసు నమోదు చేయాలని చెప్పి ఆ బాధితురాలు మహిళ చెప్తున్నారు. కానీ అక్కడ ఇంతవరకు సిఐ పైన కూడా కేసు నమోదు కాలేదు. అయితే ఇప్పటికే ఆ బాధితులు కూడా పూర్తి స్థాయిలో కూడా కర్నూలు రైజ్ డిఐజీకి కూడా లేఖ రాయడం జరిగింది. బాధితులకు మాకు న్యాయం చేయాలని, సిఐని ఖచ్చితంగా కఠిన శిక్ష విధించాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఆ మహిళ ఇప్పటికీ ఏదైతే వెంటిలేటర్ పైన కూడా పూర్తి స్థాయిలో ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందని చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు, ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, అలా ఉప ముఖ్యమంత్రి కావచ్చు, మాకు జరిగిన అన్యాయాన్ని మీరు ఖచ్చితంగా చూసి స్పందించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్న పరిస్థితి అక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.